భాను గారు ఏమన్నాడు, ఆయన ఒకసారి అని ఉంటాడు కానీ వైసీపీలు ఎన్నిసార్లు పెట్టారు తెలుసండి అది అదే పోస్ట్ని. ఇప్పుడు ఏదో సినిమాలో చూస్తాం గుడ్ నయాల అన్నాడు అనగానే ఇక గుడ్ నయాల అన్నాడు పదే 100 సార్లు 1000 సార్లు అన్నోడు ఒకసారి అంటాడు, కానీ వైసీపీలు 100 సార్లు తిట్టింటారు అదే రోజా గారిని. ఈ పోస్టు కనీసం ఒక 20-30 సార్లు పెట్టేశారు వైసీపీ అఫీషియల్ పేజ్లో. అంటే ఇది ఒకసారి ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అని ఉంది కదా, ఇక్కడ చూడండి నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అని వేస్తారు కదా. ఏమంటే తర్వాత మళ్ళీ ఇంకో పోస్టర్ పెట్టారండి, మాజీ మంత్రి ఆర్కే రోజాపై నగర ఎమ్మెల్యే పిచ్చి మాట్లాడండి, ఎమ్మెల్యే భానుప్రకాష్ తీరుపై మహిళలు మండిపోటండి. మరీ ఇంత కుసంస్కారమా అని ఆశ్చర్యపోతున్నారండి, నీచకరమైన మాట్లాడండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కూడా, అంటే ఎక్కడ ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారే వైసీపీ వాళ్ళకి, అంటే ఆయన ఫోటో కూడా వేశారండి. తర్వాత అండి ఇది ఈవిడ వచ్చిందండి, ఎవరు శ్యామల. కొన్ని శ్యామల వచ్చింది ఏదో బయట మొన్నారు ఇచ్చింది, ఆవిడ ఒక్క వీడియో వేయచ్చు కదండి. మళ్ళీ ఇగో కింద మళ్ళీ భాను గారిది మళ్ళీ తిట్టించారు రోజా గారిని. ఓకే, తర్వాత ఇగో మా లపాకి బామ్మ వచ్చిందండి. లపాకి బామ్మ అన్న నేను వేరే అనుకోకండి. లా అంటే లక్ష్మి, పా అంటే పార్వతి, కి అంటే లక్ష్మీ పార్వతి గారికి. లక్ష్మీ పార్వతి గారికి అనే మాట లపాకి అంతే. అంటే ఈవిడ వచ్చారు, ఆవిడ ఏదో మాట్లాడుతుంది, పోనీ ఆవిడ మాట్లాడవచ్చు కదా. మళ్ళీ కింద ఇదిగో మళ్ళీ ఆ వీడియో మళ్ళీ తిట్టించారు రోజా గారిని. ఏమంటే వరదు కళ్యాణ్ గారు అంటే ఈవిడ అనుకుంటా, ఈవిడ వచ్చి ఏదో చెప్పింది, ఆ ఒక్క వీడియో ఇచ్చు కదా. ఇక కింద మళ్ళీ రోజా గారిని తిట్టించారు. ఇందుకే రోజా గారి మీద పగ సాక్షి మీడియాగా లేదా వైసీపీగా లేదా జగన్మోహన్ రెడ్డి గారిగా ఏమంటే ఎంత పగ పడిచారే మా రోజా గారి మీద. ఒకే తిట్టును 100 సార్లు 3Dలో డిటిఎస్లో డాల్బీ సిస్టంలో వేసేస్తున్నారే. అంటే ఎవడన్నా ఇంకా చూడలేదేమో రోజా గారిని ఇలాగ అన్నాడు ఈయన. అందరూ చూడాలి, రోజా గారి బరువు అందరి దగ్గర కూడా మంట కలిసిపోవాలని కంకణం కట్టుకున్నట్టున్నారండి మీరా. ఇంక ఈవిడెవరో మేడం గారు వచ్చారు, ఈవిడ పైన వేశారు, ఇక కింద మళ్ళీ భాను గారు తిట్టిన వీడియో. తిట్టడం కాదు, ఏదో మాట్లాడాడు. కొంతమంది అమాయకులు ఈ టాపిక్ గురించి ఏం మాట్లాడుతున్నారో మనం చూసేద్దామండి. మనకు తెలుసు కదండి, మన పేదరాజు పెద్దమ్మ చిన్నప్పుడు కథల్లో చిన్నపిల్లల కథల్లో వస్తుంది. ఆవిడికి ఫోన్ చేశారు పేరుని నాని గారు. అంటే జస్ట్ నాది ఊహ చెప్తున్నాడు, ఎందుకంటే మొన్న అలాగే చేశారు. మొన్న ఏం చేశాడు పేరు నాని, ఇదిగో హారిక అనే ఒక అమ్మాయి ఒక బీసీ మహిళ మీద దాడి జరిగిందని మొత్తం రాష్ట్రం అంతా గొడవ చేయండి, మహిళ మీద దాడి అనండి, బీసీల మీద దాడి అనండి, లీడర్ కూడా చెప్పండి, లీడర్ చెప్తేనే మొత్తం రాష్ట్రం అంతా బయటకు తగలెడతారు అన్నాడు. అడ్డంగా దొరికేసాడు మొన్నే. ఇది ఆ హారిక గారు అనే ఒక మహిళతో గొడవ చేద్దాం అనుకున్నాడు. అది జనం ఎవరు నమ్మలేదు. నమ్మపోయేటప్పటికి అరే ఇప్పుడు రోజా గారిని ఇక భాను గారు ఎలాగ అన్నారు, ఇప్పుడు దీన్నన్నా గొడవ చేయండి, అందరికీ ఫోన్లు చేసి బయటలో మనండి అని ఉంటారు. అంటే శ్యామల గారు ఖాళీగా ఉన్నారు కదా, ఇప్పుడు మాకు బయట కావాలని అంటే ఓ అదెంత పని, చిన్నపిల్లలకి చిన్న కథ బాలమిత్ర కథ చెప్పినట్టు చెప్పేస్తాను చూడని చెప్పి చెప్పడానికి వచ్చింది. ఏం చెప్తా చూద్దాం. మళ్ళీ తిట్టుతున్నారు. అందుకు నమస్కారం. మహిళా లోకం అసహించుకునేలా, సభ్య సమాజం తలదించుకునేలా ఒక మాజీ మహిళా మంత్రిపై ఈ రోజు నగరి ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఏం చేశారమ్మా వ్యాఖ్యలు? మహిళా లోకం తలదించుకునేలా మహిళలందరూ ఇది నాశనం అయిపోయి ఏం చేశాడు ఆయన? అమ్మ వ్యాంపుకి ఎక్కువ హీరోయిన్ తక్కువ అన్నాడు. ఓకే, అదో డైలాగ్. ఆల్రెడీ వ్యాంపు గురించి హీరోయిన్ గురించి చెప్పాను నేను. రెండోది ఏమన్నాడు, 2000 రూపాయల లంచానికి కూడా ఆవిడ దిగజారిపోయి 2000 రూపాయల లంచం కూడా తీసుకుని పనులు చేసింది అన్నాడు. అంతే కదా. దాంట్లో మహిళా లోకం బొగ్గుమంటానికి ఏముందమ్మా బాబు? మహిళా లోకాన్ని ఆయన విమర్శించేసింది ఏముంది? ఏమో నాకైతే ఏమో అర్థం కాలేదు అందులో. అయితే ఓకే, మీరు క్రియేట్ చేయమని చెప్పారు కాబట్టి, మీరు బాగా వండి వారుతారు కాబట్టి మీకు చెప్పారు. సరే, కంటిన్యూ చేయండి. అది వింటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. అయ్యో నిజం. అంటే ఒక విషయం అడగాలనుకుంటున్నా, ఏం మాట్లాడాలో తెలియలేదట శ్యామల గారికి. ఎందుకంటే పేర్ని గారు ఎవరో ఫోన్ చేసి అమ్మ దీని మీద స్పందించన్నారట. అవును, అందులో పెద్ద తప్పే ఉంది, ఇది రాజకీయ విమర్శలు కామనే కదా. ఏం మాట్లాడాలబ్బా అనుకున్నదట ఫస్ట్. అనుకుని అప్పుడు మళ్ళీ తెక్క తెచ్చుకుని వచ్చింది మా అక్క. నన్ను గౌరవ నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు ఏం మాట్లాడారు మీరు? వ్యాంప్కి ఎక్కువ హీరోయిన్ కి తక్కువ, ఇలాగేనా అండి మీరు ఒక మహిళ గురించి మాట్లాడేది? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ వ్యాంప్ అంటే ఏమన్నా చులకనా ఏమంటే శ్యామల గారు? అంటే వ్యాంప్ అనే క్యారెక్టర్ సినిమాలోదే, కమెడియన్ అనేది సినిమాలోదే, హీరోయిన్ సినిమాలోదే, హీరో సినిమాలోదే, విలను సినిమా, ఆ క్యారెక్టర్లు అన్నీ సినిమాలోవే.
ఆ సినిమాలో క్యారెక్టర్ గురించి మాట్లాడితే అంటే వ్యాంప్ అంటే ఎందుకు అంత ఫైర్ అయిపోతున్నారు ఎందుకు? అంటే వ్యాంప్ క్యారెక్టర్ వేసే వాళ్ళు మనుషులు కదా? వ్యాంప్ క్యారెక్టర్ వేసే వాళ్ళు క్యారెక్టర్ తేడా అంటున్నారా మీరు? అదేమన్నా అవమానకరమైన వర్డా? అంటే అక్కడ భాను గారి ఉద్దేశం ఏమై ఉంటుందంటే, అమ్మ బాబు నువ్వు హీరోకి తక్కువ కమెడియన్కి ఎక్కువ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కామెడీ చేస్తారో ఎందుకురా హీరోలో ఫీల్ అవుతున్నావు అని దాని అర్థం. ఇక్కడ ఈయన వ్యాంప్కి ఎక్కువ హీరోయిన్ తక్కువ, అమ్మ నువ్వు హీరోయిన్లో యాక్ట్ చేయకు, నువ్వు హీరోయిన్ ఏం కాదులే అని ఏదో జస్ట్ విమర్శ అది. అంత మాత్రానికి అదేదో బూతు మాట అన్నట్టు. అడేమన్నాడు మీ సాక్షి మీడియా వాడు? అక్కడ వ్యభిచారులకు రాజధాని అన్నాడా అమరావతిని? ఇక్కడ ఏమన్నా అలాంటి పదం ఏమన్నా వాడారా ఎమ్మెల్యే గారు భాను గారు? అనలేదు కదా. సినిమాలో క్యారెక్టర్ పేరే కదా అది. పైగా సినిమాలో ఏం చేసినా తప్పలేదు అంటాడు కదా జగన్ అన్న. తప్పలేదు అంటాడా అంట? అప్పుడు అలాంటి వ్యాంప్ క్యారెక్టర్ తీసేయండి అంటాడు ఇప్పుడు జగన్ అన్న వచ్చాడంటే. అందులో ఏం తప్పు ఉందమ్మా? అంటే వ్యాంప్ క్యారెక్టర్ వేసే మహిళల్ని అగౌరవపరుస్తున్న శ్యామల అని నేను మొదలెట్టమంటావా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కూడా చిన్న చితక క్యారెక్టర్ వేసుకుని వచ్చిందానివే కదా, నువ్వేం హీరోయిన్ కాదు కదా. హీరోయిన్ కాదన్నప్పుడు వ్యాంప్ క్యారెక్టర్ అన్న వాటిని ఎవరో అవమానిస్తున్నప్పుడు ఏంటంటే వ్యాంప్ అయితే ఏం తక్కువ ఏంటి, వ్యాంప్ క్యారెక్టర్ వేసుకుంటే మేము చెడ్డోళ్ళమనా అని అడగాలి. కానీ వ్యాంప్ అంటారా అంటే ఇదేంటిది? ఏ వ్యాంపులు మనుషులు కదా? వ్యాంప్ క్యారెక్టర్లు వేసిన వాళ్ళకి ఆత్మగౌరవం లేదా? నువ్వు ఎక్కడో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు కూడా వచ్చాయి ఆ సమయంలో. అంటే ఎదిగేటప్పుడు క్రమంలో అన్ని క్యారెక్టర్లు చేయాలి. చిరంజీవి గారు కూడా అంతే, విలన్ క్యారెక్టర్ నుంచి చేసుకొచ్చాడు. అంత మాత్రాన సినిమాలో క్యారెక్టర్ గురించి మాట్లాడితే అది అవమానకరం. అది పైగా సినిమా నుంచి వచ్చిన దానిగా ఆ ఫీల్డ్ నుంచి వచ్చిన వ్యక్తి నువ్వు ఇలా మాట్లాడాను బాగుందమ్మా? అంటే వ్యాంప్ క్యారెక్టర్లు వేసిన వాళ్ళు అందరూ తప్పుడు మనుషులేనా? ఆ ఎవరో జ్యోతిలక్ష్మి గారు కానీ, జయమాలిని గారు కానీ, లేకపోతే అనురాధ గారు కానీ, డిస్కో శాంతి గారు కానీ, అల్ఫాన్ షా గారు కానీ, లేదా మొమైత్ ఖాన్ గారు కానీ, ఇప్పుడైతే హీరోయిన్లు కూడా వ్యాంప్ క్యారెక్టర్లు వేస్తున్నారు. అంటే వాళ్ళందరూ తప్పుడు మనుషులని అర్థం? ఊరుకుంటే రెచ్చిపోతున్నారు ఊరికే. అలా మేము చేయాలి పోరాటం. వ్యాంప్ క్యారెక్టర్ వేసే మహిళల పట్ల చిన్న చూపు చూస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులని. ఒక ఎక్స్ మినిస్టర్ గురించి మాట్లాడేది ఇలాగేనా మీరు? మాట్లాడుతా ఉంది, మళ్ళీ తిట్టేస్తున్నారు. మాట్లాడుతుంది అసలు అర్థం ఉందా అర్థం ఉందా అర్థం కావట్లే ఆమెకి. ఇక్కడంతా కొండలంతా తెగేశారంట. ఆమె 2,000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు. ఇంకేమన్నారు? 2,000కి ఏ పనన్నా చేస్తుంది అని చెప్పి మార్కెట్ లో టాకా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అంటే సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకన మీకు? మాట్లాడింది 2 నిమిషాలు, దానికి 10 టేకులు తీసుకుంది. ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. తెలియక ఏదో తొత్తర మాటలు మాట్లాడుతుంటే మళ్ళీ కట్ ఎడిట్. చూడండి ఇక్కడే మీకు జస్ట్ ఇలా మారుతూ ఉంటుంది ఫిల్మ్. అది ఎడిట్ కట్ చేసి ఎడిట్ చేసింది. మీ పార్టీ పెట్టింది ఎవరు? ఒక సినిమా నటుడే కదా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సినిమా నుంచి కాదా? ఇప్పుడు ఈ రోజున మీరు మావాడు అంటూ కూటమిలో చేర్చుకుని నెత్తినెక్కించుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినీ లోకం నుంచి వచ్చిన వ్యక్తి కాదా? అంటే మీకు ఇప్పుడు సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరేమన్నారు? ఆ ఎమ్మెల్యే గారు అన్న మాట ఏంటి? 2,000 రూపాయలు లంచాన్ని తీసుకుని పనిచేసింది ఈవిడ అంటే నువ్వెందుకు సినీ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళిపోయేందుకమ్మా? అసలు సినీ ఫీల్డ్లో ఉన్న వ్యాంప్ క్యారెక్టర్ వేసిన వాళ్ళని అవమానించేది మీరు. అర్థమైందా? పార్టీలు చేరడానికి సినీ నటులు పెట్టిన పార్టీ అయితే ఓకే, కూటమిలో కలుపుకోవడానికి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళైతే ఓకే, కానీ మీకు ప్రశ్నించే వాళ్ళు ఈవిడ ఇక టాపిక్ డైవర్ట్ అయిపోయిందండి. సినీ ఫీల్డ్ సినీ ఇండస్ట్రీ ఇంకా అలా పోయింది. అంటే ఏం మాట్లాడాలో తెలియక పోన్లేండి పాపం వదిలేద్దాం. మా లపాకి బామ్మ వచ్చింది, బామ్మ ఏం మాట్లాడుతుంది చూద్దారండి. మనం చూస్తే చాలా బాధ అనిపించింది. టీడీపీ గూండాలు ఎందుకు ఇలా తయారయ్యారో ఆడవాళ్ళ పట్ల అర్థం కావటం లేదు. బామ్మ పరమాణం వండుతుంది, తెల్లార్లు చల్లారదు, అంత నీట్గా వండుతుందండి పరమాణం. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మా బామ్మగారు అంటే చాలా ఇష్టం. లపాకి బామ్మగారు అంటే ఏ ఇష్యూ ఉన్నా సరే బామ్మ నువ్వు వెంటనే స్పందించు అంటాడు. బామ్మ కూడా అలా ఎలా ఉన్నది అలాగ వచ్చేసింది. నాకు తెలిసి మొంగ కూడా కడుక్కున్నట్లేదు, మొంగ కూడా కడుక్కోకుండానే వచ్చింది అంతే. వచ్చేసి బామ్మ పరమాణం మేకింగ్ మొదలు పెట్టేసింది. లేదు నిజంగానే వీళ్ళకి తల్లి చెల్లి అందరు ఉన్నారు కదా. ఇటు బామ్మ ఏ రోజన్నా మా జగనన్న అడిగావు ఈ మాట? తమ్ముడు బాబు తప్పమ్మా, తల్లి చెల్లి పట్ల నువ్వు కొంచెం దురుసుగా వెళ్తున్నావు,
అది చాలా తప్పమ్మా, అది విలువలకి వంకాయలకి అది చాలా దూరంగా వెళ్తామమ్మా అని చెప్పి ఏ రోజున అడిగావు బామ్మ నువ్వు? అడగవు. ఆయన్ని మాత్రం ఏమనవే, ఆయన ఏం చేసినని. మేమేం చేయకపోయినా మా మీద పడిపోతాం నోరు వేసుకుని వచ్చి. భలేదాని బామ్మ నువ్వు. ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా చంద్రబాబు నుంచి ఇప్పుడు లోకేష్, తర్వాత యథారాజ తథా ప్రజ అని వాళ్ళ ఎమ్మెల్యేలు, తర్వాత ఇంకా పనికి మాలినటువంటి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు దరిద్రంగా ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తున్నారేంట్రా మీరంతా కూడా? ఇక అంతకంటే బతుకు లేదా మీకు? ఆడవాళ్ళని తిడితేనే మీకు ఒక బతుక, మీకు డబ్బులు వస్తాయని ఇదే మీ పార్టీ? అంత దరిద్రంగా సంస్కారం బామ్మ మాటలు ఎక్కువ వెళ్ళలేనండి, మీరు ఏమనుకోకండి. చిరగ వచ్చేస్తుంటుంది ఎంత కామెడీగా మాట్లాడదామన్నా కూడా. అంటే మెడిటేషన్ చేసేవాడు కూడా ఇరిటేషన్ చెప్తుంది బామ్మ. కాబట్టి బామ్మను వదిలేద్దామండి. ఈవిడెవరో మాట్లాడుతున్నారు మేడం గారు, ఈవిడెవరో మాట్లాడుతున్నారు, ఇంక వదిలేద్దామండి. ఇంక వీళ్ళందరూ పాపం వైసీపీ హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి రోజా గారిని పలానా ఆయన ఎలాగన్నారు, మీరు అర్జెంట్ కండలకు ఖండించేయండి, మీరు అక్కడ వీడియో తీసి బిట్లు పంపించేయండి, మేము ఇక్కడ వేసేస్తామంటారు, వీళ్ళు పంపించేస్తారు.